హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గ్రామీణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అఫీషియల్గా స్టేట్ వైడ్ వేకెన్సీస్తో టోటల్ 141 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి ఖాళీలు 250 అయితే రిలీజ్ చేసింది, 141 అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి స్టేట్ వైడ్ వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్కి సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. యంగ్ ఫెలో అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని ఒక రాత పరీక్ష ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ యంగ్ ఫెలోకి సంబంధించి టోటల్ 141 వేకెన్సీస్కి సంబంధించి రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇండియాలో 9 వెన్యూస్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి హైదరాబాద్ అనేది మనకి లొకేషన్గా ఇచ్చారు. సో ఈ హైదరాబాద్ లొకేషన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి NIRDPR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్. అండ్ మనకి నోటిఫికేషన్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో మొత్తంగా మనకి 141 యంగ్ ఫెలో పోస్టులని 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేశారు. సో మీ యొక్క సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. టేబుల్ ఏలో చూసుకున్నట్లయితే టోటల్ 141 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి యంగ్ ఫెలో కింద ఉన్నటువంటి 141 వేకెన్సీస్లో ఎస్సీస్కి సంబంధించి 21, ఎస్టీస్కి 10, ఓబీసీస్కి 38, ఈడబ్ల్యూఎస్కి 14, యూఆర్కి 58 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 141 వేకెన్సీస్ అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సిన ఎడ్యుకేషనల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ లేదా 2 ఇయర్స్ పీజీ డిప్లొమా ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ సోషల్ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉన్నా లేదా పీజీ డిప్లొమాలో 2 ఇయర్స్ కోర్సు సోషల్ సైన్స్లో కనుక మీరు చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 60% ఆఫ్ మార్క్స్ అయితే మీరు కలిగి ఉండాలి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి పర్టికులర్ ప్రజలతో మాట్లాడడానికి సంబంధించి ఆ లోకల్ లాంగ్వేజ్లో కన్వర్జేషన్ చేయాలి, అంటే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణ కానీ చూస్ చేసుకున్నట్లయితే మీరు ఆ లోకల్లో మీకు ఎక్కడైతే లొకేషన్ ఇచ్చారో జాబ్ లొకేషన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మీరు తెలుగులో మాట్లాడాలి. టు కన్వర్స్ విత్ పంచాయతీ లెవెల్ ఫంక్షనరీస్ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్ అట్ ది ఏరియా ఆఫ్ పోస్టింగ్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీకు ఏదైతే పోస్టింగ్ ఇచ్చారో ఆ లొకేషన్లో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్లో పంచాయతీ లెవెల్ ఫంక్షనరీస్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ తీసుకున్నట్లయితే తెలుగులో మాట్లాడుతూ దీనికి సంబంధించి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డిజైరబుల్ క్రైటీరియాలో కూడా లోకల్ ప్రొఫిషియన్సీ విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వచ్చినటువంటి వారు, సొంత భాషలో మాట్లాడడం వచ్చినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదే పాయింట్ మనకి ఇక్కడైతే చెప్పారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/4/2023 నాటికి మీకు 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. సో 35 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ కనుక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యంగ్ ఫెలో అనేటువంటి పోస్టులకి సంబంధించిన శాలరీ వచ్చేసి 35,000 రూపీస్ శాలరీ అనేది మీకు పే చేయడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు 300 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇన్ పోస్టింగ్ విల్ బీ గివెన్ టు ది క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ స్టేట్ ఆర్ హోమ్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీ సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ చేసుకునే విధంగా మీరు ఆ స్టేట్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఓన్ స్టేట్ అనేది దీనికి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీ స్టేట్కి అప్లై చేసుకుంటే.
అండ్ దీనికి సంబంధించి ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి వీటిని పర్మనెంట్ చేసే అవకాశం అయితే లేదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కాకపోతే మీ యొక్క సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వెన్యూ కూడా మనకి ఇచ్చారు. సో రిటన్ టెస్ట్ అయిన తర్వాత అందులో వచ్చినటువంటి మంచి మార్కుల ఆధారంగా క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి May 8 లోపు మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ షాల్ బి కమ్యూనికేటెడ్ టు ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అలా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరుగుతుంది. సో మనకి స్టేట్ వైడ్గా రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. NIR DPRకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3rd పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ యంగ్ ఫెలో అని చెప్పేసి ఉంటుంది. టోటల్గా 141 వేకెన్సీస్కి సంబంధించి 8th May లోపు అప్లై చేసుకునే విధంగా మనకి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ ఇక్కడైతే చూసుకోవచ్చు. రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అలాగే మీకు సంబంధించినటువంటి పర్టికులర్ డీటెయిల్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. కంటిన్యూపై క్లిక్ చేసి ఇక్కడ మనకి యంగ్ ఫెలో అని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్కి సంబంధించి మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. అదే మీరు మైనారిటీ క్యాండిడేట్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. అండ్ మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో OBC, EWS జనరల్ క్యాండిడేట్స్ 300 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి SC, ST, PWD క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి అదే ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఫీ పేమెంట్ చేసి మిగిలినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫర్దర్గా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది చాలా మంచి రిక్రూట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.